రాష్ట్రంలో కరువు ప్రాంతాలు ప్రాజెక్టులను సందర్శించాలని నిర్ణయించింది ప్రధాన ప్రతిపక్షం వైసీపీ. కరువు కటకాలతో జనం అల్లాడుతుంటే చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్న నేతలు రైతు సమస్యల్ని నేరుగా తెలుసుకునేందుకు సిద్దమవుతున్నారు. దీని ద్వారా ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తేవాలన్న భావనలో ఉన్నారు జగన్. ఏపీ సర్కార్ నిర్మించ తలపెట్టిన ప్రాజెక్టుల్ని సందర్శించేందుకు సిద్దమవుతోంది వైసీపీ. ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల్ని పరిశీలించి వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోవాలని భావిస్తోంది. ప్రస్తుతం ఏపీలో తాగు, సాగునీటి కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే చాలా ప్రాంతాల్లో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యమైన జలాశయాల్లో చూస్తే నీటి నిల్వలు ఆశాజనకంగా లేవు. దీంతో ముందు ఎలా అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో దీపావళి తర్వాత టూర్ వేయాలన్న ఆలోచనలో ఉన్నారు వైసీపీ నేతలు. ఇటు కృష్ణా డెల్టా ప్రాంతంలో వేలాది ఎకరాలు సాగునీరు లేక ఎండిపోయే దశకు చేరుకున్నాయి. ఇలాంటి సమయంలో రైతులకు తామున్నామంటూ భరోసా కల్పించేందుకు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రాజెక్టుల బాట పట్టాలని నిర్ణయించారు. పట్టిసీమతో పాటు పోలవరం, కృష్ణా రివర్, పోతిరెడ్డిపాడు, ప్రకాశం బ్యారేజీ, గాలేరు, హంద్రీనేవా, తెలుగు గంగ, పులిచెంతలను సందర్శించి వాస్తవ పరిస్థితుల్ని అక్కడి వారి నుంచి అడిగి తెలుసుకోబోతున్నారు. గత బడ్జెట్ సమావేశాల్లో ప్రాజెక్టుల విషయంపై ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్ ఈసారి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్న ప్లాన్తో ఉన్నారు. మరి వైసీపీ చేపట్టబోతున్న ఈ యాత్ర ఏ మేరకు మైలేజ్నిస్తుందో చూడాలి.